हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्र। फोरम फॉर ट्रूथ सीकर्स सत्यान्वेषकुला बृंदम
పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము Part 1 Cosmic Evolution and 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగం విజన్ గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 246వ పాఠము 19/2/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. ఈ పదాలు మనం వింటున్నాగా ఆ పదాల లోతుల్లోకి, ఆ భావంలోకి, దాని యొక్క అర్థము, రహస్యార్థము వాటిల్లోకి వెళ్ళిపోవటం, వాటిని అనుభూతి చెందుతూ దర్శిస్తూ ఉండడం.
ఈ పదాలు అన్న విమానంలో మనం ప్రయాణిస్తున్నట్టు, ఈ పదాలు అన్న వాహనంలో మనం ప్రయాణిస్తూ ఆ పదం ఎక్కడైతే పుట్టిందో ఆ పుట్టుక స్థానంలోకి మనం వెళ్తున్నట్టు భావన చేస్తూ వెళ్ళడం. స్టాంజా 1 పూర్తి చేసుకుని స్టాంజా 2 లోకి వెళ్ళబోతూ మధ్యలో ఒక చోట ఆగాం. ఈ రెండిటికి వారధిగా ఏదైతే ఉందో ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అంటే పార్ట్ 2లో ఉన్నటువంటి ఆ విషయం దగ్గరికి వచ్చాము. అది తెలుసుకుంటే దాన్ని కొంచెం మనం అవగాహన చేసుకున్నప్పుడు ఈ రెండో స్టాంజా మనకి మరింతగా అవగాహన మనము దర్శించడానికి వీలవుతుంది అన్నట్టుగా. తర్వాత మనం అంతా చెప్పుకునే మాటలన్నీ అంటే సామాన్యంగా మనం ఫ్రెండ్స్ ఎదురు పెడితే సామాన్యంగా మాట్లాడుకుంటాం. మనం సాధారణంగా మనకి తెలిసిన విషయం, నాకు తెలిసిన విషయం మీకు చెప్పడం, మీకు తెలిసిన విషయము నాకు చెప్పడం. మన ఇద్దరే కాకుండా ఇంకా వేరే వాళ్ళే కానీ ఇంకా వేరే విషయాలు కానీ అవి ముచ్చటించుకోవటం, అట్లా భౌతికమైనటువంటి స్థూలానికి సంబంధించిన విషయాలు మనం ముచ్చటించుకుంటాం సాధారణ. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్థూలంతో పాటు దానికి ఆధారమైనటువంటి ఆధ్యాత్మిక విషయం కూడా కలిపి మాట్లాడుకుంటున్నాం మనం, దాన్ని వదిలేయకుండా. స్పిరిట్ అండ్ మ్యాటర్, రూపము జీవము. మన మ్యాటర్ ఒక్కటే సామాన్యంగా మన సంభాషణలో దొర్లుతూ ఉంటుంది, అక్కడి వరకు మనం పరిమితం అవుతాం. ఇక్కడ మనం కొంచెం ఆ తెర తొలగించుకుని, ఐసిస్ అన్వైల్డ్ అన్నది ఏదైతే ఉందో ఆ తెర తొలగించుకుని ఆ తెర అవతల ఉన్నటువంటి స్పిరిట్ను కూడా మనం దర్శిస్తూ దాని గురించి కూడా మనం దీనికి అన్వయించుకుంటాం. ఎందుకంటే స్పిరిట్ వేరు, మ్యాటర్ వేరు కాదు. స్పిరిటే మ్యాటర్గా రూపాంతరం చెందింది, మళ్ళీ మ్యాటరే స్పిరిట్గా రూపాంతరం చెందుతుంది తర్వాత. ఎందుకంటే మనం మ్యాటర్లో ఉన్నాం కాబట్టి మనం స్పిరిట్గా మారాలి కాబట్టి మరి మ్యాటరే స్పిరిట్గా మనకి దర్శనమిస్తుంది. ఇంక వేరే అవకాశం ఎక్కడ ఉంది మనకి? ఈ మ్యాటర్ని పక్కన పెట్టేసి స్పిరిట్కి ఇంకో చోటకి వెళ్ళడానికి అవకాశం లేదు. మనకి ఎదురుగా ఏదైతే ఉందో దాని ద్వారానే మనకి ఏది కావాలో అక్కడికి వెళ్ళటానికి అదే మనకి దారి చూపించేది, అదే అక్కడే ఉంది అది. కాబట్టి స్పిరిట్ మ్యాటరు, మ్యాటరు స్పిరిట్ ఒకటే, అటు ఇటు మనకి ఉయ్యాలు ఊగినట్టుగా ఊగుతూ ఉన్నాం. అటువైపు ఊగితేనేమో స్పిరిట్ అన్నాము, ఇటువైపు ఊగితేనేమో మ్యాటర్ అంటున్నాం. ఈ రెండింటిని అందుకే జత చేస్తున్నాం. ఉయ్యాలు ఊపినప్పుడు పూర్తిగా ఒకవైపుకి వచ్చి మళ్ళీ అంతే వేగంతో వెనక్కి వెళుతుంది. అప్పుడు ఒక ఊపు అయినట్టుగా మనకి లెక్కలోకి వస్తుంది. అట్లా స్పిరిట్ అండ్ మ్యాటర్ రెండింటిని కలుపుకొని మనం ఉచ్చరించుకుంటూ ఉన్నాం. అట్లా మనం ఎక్కడైనా కానీ ఏ ఉపన్యాసం అయినా సరే వాళ్ళు చెప్పే విషయానికి దీన్ని జత చేసుకోవటం మనం. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, చెప్తే సరే, ఒకవేళ చెప్పకపోయినా ఆ మిగతా సగం మనం పూర్తి చేసుకోవటం. ఏమైనప్పటికీ రెండిటితో ఆధ్యాత్మికము, భౌతికము ఈ రెండింటిని మనం జత చేసుకుంటూ, అంటే రెండని ఎందుకు అంటున్నామంటే మనం భౌతికంగా ఉన్నప్పుడు ఇది రెండుగా కనిపిస్తూ ఉంటుంది, మనకి భిన్నత్వం వస్తుంది, డిఫరెన్షియేషన్ వస్తుంది. కాబట్టి ఈ స్థితి భేదం చేత ఇలాగ ఉంటుంది. అప్పుడు మనం రెండు అనుకుంటాం. ఆ తర్వాత అసలు విషయంలోకి వెళ్తే అది ఒకటే అన్న విషయం. ఆ ఒకటే ఇదైంది,
ఇదే అదైంది, అదే ఇదైంది అన్నట్టుగా మనకు అర్థం. మనకి దర్శనమిస్తుంది. మనం చెప్పుకుంటున్నాం. సరే. వీటికి సంబంధించి మనకి ఎవల్యూషన్ రెండో భాగం అంతా ఏంటంటే ఎవల్యూషన్ సింబాలజీ. ఎవల్యూషన్ ఆఫ్ సింబాలజీ అంటే సంకేతానికి సంబంధించినటువంటి పరిణామము, సంకేత పరిణామము. ఆ సంకేత విద్యలు ఎట్లాగా పరిణమించాయి అంటే దైవ భావన మనకి ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో ఆ రూపం, దైవానికి సంబంధించిన రూపాలు ఇవన్నీ కూడా ఒకప్పుడు అట్లాగా లేదు. ఒకప్పుడు రూపరహితంగా ఈ మొత్తానికి ఆధారమైన వాడిని ఊహించడం జరిగింది. క్రమక్రమంగా దాన్ని రూపానికి మనం మార్చుకోవడం జరిగింది. అట్లా ఎలాగా ఆ ఎవల్యూషన్‌లో ఎలాగ వచ్చింది. అంటే ఇదెందుకు చెప్పుకుంటున్నామంటే, మనకి ప్రారంభం ఎట్లాగా ఉంటుంది, అది మనకు కావాలి. ఎందుకంటే ప్రళయం నుంచి ఒక్కటిగా కరిగిపోయిన స్థితిలో నుంచి మళ్ళా ఈ మొత్తం వ్యక్తమయ్యే స్థితిలోకి రాబోతున్నాం. మరి ఇన్ని ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతకుముందు లేవు గదా! మొత్తం కలిసిపోయి ఒక్కటిగా ఉన్నట్టుగా అనిపించింది గదా! మనకి ప్రళయంలో. అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు చూసుకుంటే అసలే ఒక్కదానికొకటి సంబంధం లేనివి. లక్షల కోట్ల రకాలైనయి అన్నట్టుగా వచ్చేసినాయి మనకి. ఇన్ని రకాలుగా. ఎట్లా వచ్చినాయి ఇవన్నీ? అన్న దానికి మనకు ఒక అవగాహన రావటానికి ఈ ఎవల్యూషన్ ఆ సింబాలజీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే సంకేత పరిణామం ఎలాగా జరిగిందో అది మనకి కొంత చెప్తే, దానికి అనుగుణంగా అంటే అది ఎట్లాగా పరిణమించింది? ఈ అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి సృష్టి వచ్చే విధానాన్ని అనుసరించి క్రమక్రమంగా. అంటే మనకు ఒక్కసారిగా అంతా కనపడదు గదా! కొద్దిగా. అట్లాగే కొంచెంగా పరిణమిస్తూ, అభివృద్ధి చెందుతూ ఆ సంకేతాలు ఇప్పటి స్థితికి ఇదొచ్చింది అన్నట్టుగా మనకి చెప్పడం కోసం. Even so great a thinker as Mr. Herbert Spencer speaks of, ఇక్కడ ఇదేంటంటే ఎక్కువ భాగం మనకి పాశ్చాత్య ప్రపంచానికి సంబంధించిన వాళ్ళ గురించే ఎక్కువగా ఇక్కడ చర్చింపబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ ఐసిస్ అన్‌వెయిల్డ్ గాని, ద సీక్రెట్ డాక్టర్‌ని గాని పాశ్చాత్య ప్రపంచం కోసం అందింపబడింది ప్రధానంగా. ఎందుకంటే భారతదేశము నిండుగా ఉన్నది. తూర్పు ఆసియా దేశాలు గాని, తూర్పు దేశాలన్నీ నిండుగా ఉన్నాయి జ్ఞానం విషయంలో. జ్ఞానము మొత్తం ప్రపంచానికి అది అందించే స్థితిలో అవి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళకి చెప్పాల్సినంత అవసరము అంతగా లేదు. ఇక్కడ ఎక్కడ చెప్పాలి అంటే ఈ పాశ్చాత్య ప్రపంచానికి వాళ్ళు ఇంకా దీంట్లోకి పూర్తిగా రాకపోవడం వల్ల, ఇంకా భౌతికతలోనే ఉండడం వల్ల, ఆ భౌతికతకి ఈ ఆధ్యాత్మికత జోడిస్తూ వాళ్ళని నెమ్మదిగా ఈ ఏకత్వ భావంలోకి తీసుకురావడం కోసం వాళ్ళని ఉద్దేశిస్తూ అక్కడ ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని, అక్కడ రకరకాల ఆలోచన ధోరణులని ఏ విధంగా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఏ విధంగా సిద్ధాంతాలు తయారు చేస్తూ ఉన్నారు అని వాటి విషయం కొంచెం ఎక్కువగా ముచ్చటించడం జరిగింది. తూర్పు దేశాలకి సంబంధించి కూడా మనం వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, విష్ణు పురాణము వీటి గురించి కూడా దీంట్లో ఎక్కువ భాగం చర్చించారు. కానీ ప్రధానంగా ఏంటంటే పాశ్చాత్య ప్రపంచానికి ఇవ్వటం కోసం. పాశ్చాత్య ప్రపంచానికి ఇచ్చేటప్పుడు ఏమవుతుందది వాళ్ళ నుంచి మరలా ఈ తూర్పు దేశాలకు వచ్చేసింది.
ఈ తూర్పు దేశాల వాళ్ళకిలో ఆ మేల్కొలుపుకి అవకాశం ఏర్పడుతుంది. ఇతర తూర్పు దేశాల్లో ఉన్న సోల్స్ అన్నీ ఇప్పుడు అటువైపు నుంచి వచ్చిన సోల్స్. అంటే ఇప్పుడే ఈ జంతు స్థితి నుంచి, జంతు ప్రపంచం నుంచి వచ్చినటువంటి ఇది ప్రాథమికంగా మానవుడి స్థితిలోకి వచ్చినటువంటి సోల్స్‌తో నిండి ఉన్నాయి ఈ తూర్పు దేశాలు. అందుకని వీళ్ళకి చెప్పడం కోసం, వాళ్ళ ద్వారా మనకి అందించడం కోసం అన్నట్టుగా అది అట్లా ఆ ప్రయోజనం కోసం గూడా ఈ విధంగా పాశ్చాత్య ప్రపంచానికి అందివ్వడం కోసం అన్నట్టుగా అక్కడ ఆలోచన ధోరణులనే మనకి ఎక్కువగా చర్చిస్తూ వచ్చారు అన్ని చోట్ల. హెర్బర్ట్ స్పెన్సర్ అనే ఒక ఆయన ఉన్నాడు. మేధావి, ఆలోచనాపరుడు, ఎ థింకర్. స్పీక్స్ ఆఫ్ ద అన్నోవబుల్. ఈ దైవం గురించిన విషయం. ఈ మొత్తానికి ఆధారమైంది ఏదో ఒకటి ఉండాలి. అక్కడి వరకు అందరూ అవుననే చెప్తూ, ఇక అది ఏంటి, ఎట్లాగా అన్న విషయంలోనే కొంచెం కొద్ది భేదాలతో రకరకాల సిద్ధాంతాలు మనకి అందుబాటులోకి వస్తున్నాయి. అన్నోవబుల్ అంటే మనకి తెలియబడేది కాదది. అన్నోవబుల్ మనకి తెలియబడనది. Occasionally in terms that demonstrate the lethal influence of a materialistic thought, which, like the deadly sirocco, has withered and blighted all current ontological speculation. వీళ్ళంతా ఏంటి, ఎటువంటి సిద్ధాంతాలు తయారు చేసిన తూర్పు దేశాల వాళ్ళలాగా కాదు. తూర్పు దేశాల వాళ్ళ యొక్క విషయం ఏంటి, వాళ్ళు కేంద్రం నుంచి, అంటే మూలం నుంచి, ప్రారంభం నుంచి వాళ్ళు దర్శించి మొత్తం సృష్టికి సంబంధించిన విషయం అంతా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పాశ్చాత్య ప్రపంచానికి సంబంధించి వీళ్ళు మూలం నుంచి కాకుండా, ప్రారంభం నుంచి కాకుండా, మన వ్యక్త సృష్టి దగ్గర నుంచి, వ్యక్తమైనటువంటి దాన్ని చూస్తూ, ఈ స్థూలంగా ఉన్నది మనకి ఏదైతే పంచేంద్రియాలకు అందుబాటులో ఉందో దీన్ని పరిశీలిస్తూ ఇక్కడి నుంచి ఒక సిద్ధాంతాలు ఇది ఇలాగ ఉండాలి, ఇది ఇలాగా ఉండాలి అన్నట్టుగా ఒక తర్కంతో ఒక సిద్ధాంతాలు తయారు చేస్తూ ఇలాగ ముందుకు వెళుతున్నారు. అందువల్ల దీంట్లో ఏమవుతుంది, ద లీథల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ థాట్. అంటే ఈ భౌతికవాదం, అంటే భౌతికవాదము అనేటప్పటికల్లా ఏమవుతుంది, భౌతికవాదానికి మనకి ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో అది ప్రాధాన్యత వహిస్తుంది. మెటీరియలిస్టిక్ థాట్ అనేటప్పుడు కల్లా భౌతికవాదం ప్రాధాన్యత వహిస్తుంది. దీని నుంచి అవతల దాన్ని చూస్తూ ఉంటాం మనం. అప్పుడు దీనికన్నా అవతలది తక్కువగా ఉంటుంది. అంటే ఇది మనం గొప్పవాళ్ళం కాబట్టి మనం ఇదంతా చూడగలుగుతున్నాము అన్న భావనలో ఇక్కడి నుంచి మనం చూస్తూ అవన్నీ అట్లాగున్నాయా, ఇలాగున్నాయా అన్నట్టుగా కొంచెం తక్కువ స్థాయిగా ఉండిపోతుంది. దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది, భౌతికవాద ప్రభావం. అందువల్ల అది పూర్తి సత్యాన్ని మనకి అందివ్వలేదు. సిద్ధాంతాలు తయారు చేస్తున్నప్పటికీ పూర్తిగా ఆ వివరం మనకి అందివ్వలేకపోతున్నాయి. Unknowable occasionally in terms that demonstrate the lethal influence of materialistic thought. Lethal అంటే మొన్న చెప్పుకున్నాం, అంటే వినాశకరమైన, మరణకరమైన, అంటే మనకి మనమే అది వినాశనకరంగా చేసుకోవటం. చక్కటి ఆలోచన స్ఫురించింది మనకి. అన్నోవబుల్, అది తెలియబడేది కాదు, అక్కడ వరకు బాగుంది. కానీ దానికి సంబంధించి సిద్ధాంతాలు తయారు చేయడంలో ఈ మెటీరియలిస్టిక్ థాట్ ప్రభావం పడిపోయేటప్పుడు కల్లా, ఆ ప్రభావం వల్ల అది మనకు మనమే దాన్ని ముందుకు వెళ్ళలేక ఇంకా అక్కడితో ఆగిపోవడం జరిగింది. మెటీరియలిస్ట్ థాట్ విచ్ లైక్ ద డెడ్లీ సిరోకో
Sirocco అంటే which deadly Sirocco has withered and blighted all current ontological speculations. దానివల్ల ఏమైంది? ఈ భౌతికవాదము యొక్క ప్రాధాన్యత వల్ల ఇక్కడ మనం ఎక్కడి నుంచి పరిశీలించాలి అన్నది ప్రాధాన్యత వహిస్తుంది. మనం బి బిందువు దగ్గర నుంచి ప్రారంభించామంటే బి బిందువే ప్రాధాన్యం వహిస్తుంది. బి బిందువు భౌతికవాదానికి సంబంధించింది, మెటీరియలిస్టిక్ థాట్. పూర్తిగా స్థూలంగా ఉన్న ప్రదేశము బి. దీని నుంచి మనం వెళ్తూ ఉంటే మనకి ఏదైతే అందిందో అంతవరకే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ దాంట్లోకి దీన్ని ఇమర్చడానికి చూస్తాం. మనకి ఎంతవరకు మన గది ఎంత ఉందో, ఒక 10x10 ఏదో చిన్న గది కట్టుకున్నాం, 10 అడుగులు 10 అడుగులు అన్నట్టుగా. ఆ 10x10 అడుగుల గదిలోనే ఈ మొత్తాన్ని ఇమర్చాలని చూస్తాం. ఎందుకంటే మనకు తెలిసింది ఆ 10x10 అడుగుల గదే. ఎందువల్ల భౌతికవాదంతో మనం ఉండడం వల్ల, బి బిందువుతో మనం ప్రారంభించుకోవడం. అదే మనం ప్రారంభం మూలం అనేటప్పుడు కల్లా అనంతము, దానికి లెక్కలేదు. ఇక ఇంత అని మనం చెప్పలేము. అనంతమైనది, లెక్కకు అందనిది. కాబట్టి ఆ భావం ప్రాధాన్యత వహించి అక్కడి నుంచి మనం కిందకి దిగినా కానీ దాని యొక్క ప్రభావం నుండి ఇదంతా మనం ఇప్పుడు దాని నుంచి మనం కిందకి దిగినప్పటికీ ఈ స్థూలానికి మనం దిగం. స్థూలానికి పరిమితం అవ్వం మనం. ఎందుకంటే మనకి విషయం తెలుసు, అపరిమితం ఇది. అపరిమితమే ఆయన యొక్క సంకల్పానుసారము తాత్కాలికంగా ఈ పరిమితమైనట్టుగా మనకు అనిపిస్తుంది తప్పితే పరిమితం అన్నది లేదు ఇక్కడ అన్న విషయమే మనకి గమనికలోకి ఉంటుంది. ఎందువల్ల మూలం నుంచి మనము దర్శించుకుంటూ వచ్చాం. ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచం అంటే ఇటు నుంచి వెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి తూర్పు దేశాలేమో మూలం నుంచి, అందువల్ల ఇక్కడ సేఫ్. ఎక్కడ చూసినా కానీ మనకి అపరిమితం అనంతం అన్నదే వస్తుంది. ఇదేంటి? పరిమితం. ఆ పరిమితమైన దాంట్లోనే దాన్ని ఇమర్చటానికి మొత్తానికి ఆధారమైంది ఇదండి అని దాన్ని యొక్క అనంతత్వాన్ని తగ్గించి మన దానికి అది బిగించుకుంటా ఇలాగ చేయడం వల్ల, అంటే మెటీరియలిస్టిక్ థాట్ కి దాన్ని తగ్గించడం వల్ల అదేమవుతుంది? పూర్తి దర్శనం మనకి ఇవ్వలేకపోతుంది. అది అక్కడ పూర్తిగానే ఉంది, మనం దాన్ని పూర్తిగా దర్శించుకోలేకపోతున్నాం. has withered and blighted. ఆంటలాజికల్ అంటే ఏంటనమాట? సత్య విచారం. ఈ మొత్తానికి ఏంటి అని కూర్చున్నారు. సో అసలు ఏంటి విషయం అనే ఇక ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆలోచనగా దీనికి సంబంధించి భౌతికంగా కనపడేది కాదు. ఇది అన్నోబుల్, మనకు అందేది కాదు, తెలియబడేది కాదు. కాబట్టి తెలియబడేది కాదు కాబట్టి ఆ తెలియబడేది కాని దాన్ని మనం తెలుసుకోవాలి అంటే మనం కూడా ఊహల్లో వెళ్లాల్సిందే తప్పితే భౌతికంగా దాన్ని రుజువుపరచడానికి ఏమీ అవకాశం లేదు. మన పరికరాలతో, ఈ సైన్స్ ఎలాగైతే పరికరాలతో వాళ్ళు ఏ సిద్ధాంతాలను తయారు చేశారు, వాటిని ఆ పరికరాల సహాయంతో రుజువుపరిచి ఆ సిద్ధాంతం ఇదిగో ఇలాగా అని చెప్పి వాళ్ళు ఎలాగైతే సైంటిస్ట్ చెప్తారో అట్లా చెప్పలేము మనం. ఇక్కడ ఊహల ద్వారానే. ఇక్కడ ఆంటలాజికల్ అంటే సత్య విచార శాస్త్రం అన్నమాట. ఆంటలాజికల్ అంటే ద బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ డీల్స్ విత్ ద నేచర్ ఆఫ్ ఎ రియాలిటీ. ఉనికిని తెలుపు శాస్త్రం, సత్యము లేక ఉనికిని అధ్యయనం చేసే శాస్త్రం. దానికి సంబంధించినటువంటి
స్పెక్యులేషన్స్, ఆంటలాజికల్ స్పెక్యులేషన్. అంటే స్పెక్యులేషన్ అంటే ఆలోచన, యోచన, ఆలోచన. అంటే సిద్ధాంత రీత్యానే కానీ ప్రయోగాత్మకంగా కానిది. ప్రయోగాత్మకంగా మనం రండి మా ల్యాబొరేటరీకి రండి, మేము దేవుణ్ణి చూపిస్తాము, అంటే మొత్తానికి ఆధారమైన వాడిని చూపిస్తాం, రండి మా థియేటర్కి. కానీ అట్లాగా లేదు ఇక్కడ. అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మిగతా శాస్త్రాలకి సంబంధించి ఏదైనా విషయం ఉందనుకోండి, రండి మా ల్యాబొరేటరీకి మీకు చూపిస్తాం అని అట్లాగే చేయొచ్చు మనం. దీనికి అట్లా లేదు. అందువల్ల ఇంత సత్య విచారం అంటే ఆలోచన, యోచన, ఆంటలాజికల్ స్పెక్యులేషన్. అట్లా ఈ సత్య విచారానికి సంబంధించి ఏం జరిగింది? హ్యాజ్ వెదర్డ్ అండ్ బ్లైటెడ్. వెదర్డ్ అంటే వాడిపోయి ఎండిపోవటం. అంటే సిద్ధాంతం తయారు చేస్తున్నారు, ముందు బాగానే ఉంటుంది, చాలా బాగుంది అనుకుంటూ ముందుకు వెళ్ళారు. తీరా చూస్తే అది ఎండిపోయింది ఆ పుష్పం. అంటే ఆ స్వచ్ఛము వీళ్ళు ఏదైతే ప్రతిపాదిస్తున్నారో ఆ సిద్ధాంతము ఎండిపోతుంది. సైంటిస్టులు ఎలాగైతే ఈ రోజున ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే వాళ్ళు రుజువులతో ప్రతిపాదించినప్పటికీ వాళ్ళు చూడని, వాళ్ళకి గమనికలోకి రాని కోణాలు ఎన్నో ఉన్నాయి దానికి సంబంధించి. ఇంకొకడు వచ్చి ఇంకో కోణంలో నుంచి దాన్ని చూసి ఇంకో కొత్త విషయాన్ని మన ముందు ఉంచుతున్నాడు, మన ముందు ఆవిష్కరిస్తున్నాడు ఇంకొక సైంటిస్ట్. అట్లా అంతకుముందుది వాడిపోయింది, అంతకుముందు సిద్ధాంతము వాడిపోయింది. అట్లా ఇది కూడా ఈ ఫిలాసఫీకి సంబంధించి, ఈ తత్వ విచారానికి సంబంధించి కూడా ఇట్లా ఈ విధంగా వెదర్డ్ అండ్ బ్లైటెడ్ అంటే నాశనం అయిపోవడం, శిథిలమైపోవటం. అంటే మొక్కలు నాశించే ఒక పీడలాగా. మొక్కలు ఎలాగ నాశనం అవుతున్నాయి? ఒక చెట్టు ఉంది, అంత చక్కగా పచ్చగా ఉంది, బాగుంది అనుకున్నాం. ఒక వారం తర్వాత, ఒక నెల తర్వాత అటు వెళ్ళాం, తీరా చూస్తే ఎండిపోయింది మొత్తం నిలువుగా అన్నమాట. ఆ చెట్టు చివరి చిటారు కొమ్మ నుంచి వేరులు దాకా మొత్తం నల్లగా అయిపోయింది, ఎండిపోయింది. ఏదో పీడ ఆశించింది దాన్ని, దాంతో ఎండిపోయింది. అట్లా ఈ సిద్ధాంతము మొత్తం ఎండిపోయినట్టుగా ఒక పీడ ఆశించి, అంటే ఆధారం లేకుండా అట్లా మనం మెటీరియలిస్టిక్ థాట్గా ఈ పరిమితత్వంలోకి దాన్ని బిగించడానికి ప్రయత్నం చేయడం వల్ల ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఫుట్ నోట్ లో ఏం చెప్పారంటే, అంటే లైక్ ద డెడ్లీ సిరాకో అని అన్నారు కదా, ఆ సిరాకో ఏంటో కూడా, ఫర్ ఇన్స్టెన్స్ వెన్ హీ టర్మ్స్ ది ఫస్ట్ కాజ్ ద అన్నోవబుల్. అక్కడ వరకు బాగానే వచ్చింది. అన్నోవబుల్ మనకు తెలియబడేది కాదు, మనకి తెలిసిందంతా కూడా దానికి ఇంకొక కారణం ఉంది. సరే అక్కడ దాకా వెళ్ళాము, దానికి ఇంకొక కారణం ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అది ఎఫెక్ట్ అయిపోతుంది. ఎఫెక్ట్ ఉందంటే కాజ్ ఉన్నట్టే కదా దానికి. సో కాజ్ దగ్గరికి తప్పనిసరిగా వెళ్ళాలి మనం. సరే కాజ్ దగ్గరికి వెళ్ళాము, ఆ ఒక్క చోటకి వెళ్ళినప్పుడు ఇంకా కాజు కనపట్లేదు, మనకి తెలియడం లేదు, కాజులెస్ కాజుగా అయిపోయింది అది. అన్నోవబుల్ మనకు తెలియబడేది కాదు అన్న దాంట్లోకి వచ్చాం. అదే ఫస్ట్ కాజ్. అది అంటే కారణం లేకుండా రావడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఇంత సృష్టి, ఈ వ్యక్తమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా ఇది కార్యం, దీనికి ఒక కారణం ఉన్నది, ఆ కారణమే కార్యంగా మారింది ఇక్కడ. ఆ కారణం గురించి మనం ఆలోచించినప్పుడు అట్లా వెనక్కి వెళ్ళాం. ఆ 7 లోకాలు, మరి బ్రహ్మలోకం దాకా వెళ్ళాం. మరి ఆ బ్రహ్మలోకం ఎట్లాగా వచ్చిందంటే మళ్ళీ ఆ 2 విషయాలు వచ్చినాయి మనకి. రూట్ సబ్స్టెన్స్, కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్,
ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రకృతి పురుషుడు. అక్కడి నుంచి వాళ్ళిద్దరు ఉన్నారంటే మరి ఆ ఇద్దరిని ఎవరు చేశారు? వాళ్ళిద్దరికి కారణం ఎవరు అని అంటే ఆ మొత్తానికి సంబంధించిన వాడు అన్నోబుల్. ఇంకా అక్కడి నుంచి మనకు తెలియబడటం లేదు. దానికి కారణం ఇక లేదు. ఇదే తెలియకపోతే, కార్యమే తెలియకపోతే మనకి కారణమే మనకి తెలియటం లేదు. ఆ కారణం తెలిసినప్పుడు కదా అది కార్యమైపోయి ఇంకొక కారణం ఉందని వెళ్ళటానికి మనం. కాబట్టి అక్కడ కారణం తెలియట్లేదు. కానీ కాజ్లెస్ కాజ్, ఆ ఫస్ట్ కాజ్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఫస్ట్ కాజ్ అని, ద నోబుల్ ఏ పవర్ మేనిఫెస్టింగ్ త్రూ ఫెనామినా. మనం ఎట్లాగ వెళ్ళాము? బి నుంచి వెళ్ళాం కదా. బి అంటే భౌతికమైన అంటే రూప జగత్తు నుంచి వెళ్ళాం మనం. ఇక్కడ రూప జగత్తు, రూపము జీవము అనే రెండు, ప్రకృతి పురుషుడు. మనకి అందుబాటులోకి వచ్చేది రూపము. ఆ రూపాన్ని ఆశ్రయించినటువంటి జీవము అది హిడెన్. అది మనకి తెలియబడేది కాదు. అది అనుభూతి చెందటమే కానీ తెలియబడటం లేదు. మనం మెటీరియలిస్ట్‌గా వెళ్తున్నాం కాబట్టి, భౌతికవాదంతో వెళుతున్నాం కాబట్టి వీటికి సంబంధించిన విషయాలే ఆలోచించుకుంటూ మనం అక్కడ దాకా వెళ్ళాం. ఏ దాకా వెళ్ళినప్పటికీ భౌతికవాదం అంటే బి దగ్గర మనకి ఏదైతే ఉందో దాన్నే బుర్రలో పెట్టుకుని అక్కడ దాకా వెళ్ళాము. ఏ దాకా అప్పుడేమైంది? పవర్ మేనిఫెస్టింగ్ త్రూ ఫెనామినా. ఫెనామినా అంటే ఇలా వ్యక్త సృష్టి, వ్యక్తమయ్యేది అంటే ఎఫెక్ట్. నోమెనా అంటే కాజ్, దీనికి ఉన్నటువంటి కారణం. ఇది కార్యము, ఫెనామినా కారణము అంటే వ్యక్తమైంది. ఈ వ్యక్తమైన దానికి అవ్యక్తంలో ఆ కారణము, అది నోమెనా. అంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఫెనామినా అంతా, ఈ వ్యక్తమవుతున్నదంతా కూడా ఏ పవర్ మేనిఫెస్టింగ్ త్రూ ఫెనామినా. ఈ ఫెనామినా ద్వారా ఈ వ్యక్త సృష్టి ఏదైతే ఉందో అంటే ఈ రూప జగత్తు ద్వారా ఏదో పవర్, ఒక శక్తి దీని ద్వారా వ్యక్తమవుతుంది అన్న భావనలోకి వచ్చారు, అన్న ఆలోచనలోకి. ఇదొక్కటే కాదు, ఒక శక్తి మేనిఫెస్టింగ్ త్రూ ఫెనామినా. ఫెనామినా అంటే ఈ రూప జగత్తు ద్వారా, త్రూ ఫెనామినా అండ్ అన్ ఇన్ఫినైట్ ఎటర్నల్ ఎనర్జీ. అంటే ఆ శక్తి ఇన్ఫినైట్ గా ఉండాలి, అంటే అనంతంగా ఉండాలి. అది అంటే అంతమయ్యేది కాకుండా. అంటే మనం ఫోన్కి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాం, ఎంతసేపు ఉంటుంది? మనం వాడిన దాన్ని బట్టి ఒక పూట, లేకపోతే రోజంతా వాడేసాం అనుకోండి, 2 గంటలు 3 గంటల్లో ఛార్జింగ్ అయిపోతుంది. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాలి. అట్లాగా అయ్యేది కాదు ఇది. అటువంటి ఎనర్జీ ఇన్ఫినిట్ ఎనర్జీ, ఫైనైట్ ఎనర్జీ కాకుండా ఇన్ఫినిట్ ఎనర్జీ, ఎటర్నల్ ఎనర్జీ. అది కూడా శాశ్వతంగా ఉండే ఎనర్జీ, ఎల్లప్పుడూ ఉండే ఎనర్జీ. దాని ద్వారా అది ఎట్లాగా వ్యక్తమవుతుంది? ఈ రూప జగత్తు ద్వారా వ్యక్తమవుతుంది. ఈ రూప జగత్ అంతా ఎనర్జీ యొక్క ఫెనామినా, ఎనర్జీ యొక్క వ్యక్త రూపము అన్నారు. అంతవరకు బాగుంది. ఇట్ ఈస్ క్లియర్ దట్ హీ హాస్ గ్రాస్ప్డ్ సోలిలీ ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మిస్టరీ ఆఫ్ బీయింగ్. ఎవరైతే ఉనికి, ఎవరైతే ఉన్నాడో ఏదో ఉన్నాడో అన్నాం. ఎందుకంటే వాడి నుంచి అంతా వస్తుంది కాబట్టి అది పురుషతత్వంగా ఉండాలి. అంటే స్త్రీతత్వం కూడా తనలో ఉంది కాబట్టి, పురుషతత్వము స్త్రీతత్వము కలిసి ఉంది కాబట్టి వాడిలో స్త్రీతత్వము అనుసరించేది, పురుషతత్వము ముందుండి నడిపించేది. ఈ రెండింటిని కలగలిసిన వాడు.
ఆ రెండిటిని కలగలిపిన వాడు అయి ఉండడం వల్లే ఆ ఉన్నవాడు అన్నది ఏదైతే ఉందో మనకి అన్నోవబుల్, మనకి తెలియబడేది కానిది ఇక్కడ 2గా విభజింపబడింది. ముందుకు నడిచేవాడు, అనుసరించేవాడు. అట్లా 2గా వచ్చేసింది ఇక్కడికి వచ్చేటప్పటికల్లా. మిస్టరీ ఆఫ్ బీయింగ్ అంటే ఫిజికల్ ఆస్పెక్ట్. అంటే వీళ్ళేంటంటే ఇట్లాగా ఆలోచించటంలో పూర్తిగా ఫిజికల్ ఆస్పెక్ట్, భౌతికమైనటువంటి స్థూలానికి సంబంధించినటువంటి విషయాన్నే వీళ్ళు ఆయన యొక్క ఎవరైతే మనం అన్నోబుల్ అంటున్నామో ఆయన గురించిన భావన ఆయన గురించిన భావనని ఎట్లాగా చెప్తున్నారు? ఆస్పెక్ట్, ఫిజికల్ ఆస్పెక్ట్. ఆయన యొక్క వ్యక్త రూపానికి సంబంధించిన విషయంగా వ్యక్తమైనప్పుడు అక్కడి నుంచి ఆ వ్యక్త రూపానికి సంబంధించిన విషయంగా ఆలోచిస్తూ ఈ వ్యక్త రూపానికి ఆధారంగా ఒక శక్తి ఉండి ఉంటుంది అని ఏదైనా కానీ ఈ వ్యక్త రూపానికి సంబంధించి అంటే సృష్టికి సంబంధించి, స్థూల జగత్తుకి సంబంధించి, రూప జగత్తుకి సంబంధించే ఆ నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ సిద్ధాంతం తయారు చేస్తున్నారు వాళ్ళు. ద ఎనర్జీస్ ఆఫ్ కాస్మిక్ సబ్స్టెన్స్ ఓన్లీ. ఫిజికల్ రూప జగత్తుకి పరిమితమై వాళ్ళు రూప జగత్తుని 2గా భావిస్తారు. రూపానికి మించింది అన్నట్టు కాకుండా ఈ రూపము ఆ శక్తే ఈ రూపము ద్వారా ఇలాగా వస్తుంది అన్నట్టుగా వీళ్ళు ఇచ్చారు. అది ద కో-ఎటర్నల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద వన్ రియాలిటీ, కాస్మిక్ ఐడియేషన్. As to its phenomenon, it seems non-existent in the mind of the great thinker. హెర్బర్ట్ స్పెన్సర్ ఆయన యొక్క ఆలోచన ధోరణి ఏంటి, ఆయన ప్రతిపాదించినటువంటి విషయం ఏంటి అన్నప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకంటే ఆయన కాలంలో ఒక గ్రేట్ థింకర్, చాలా గొప్ప మేధావిగా పరిగణింపబడుతున్నాడు. ఆయన గొప్ప ఆలోచన పరుడుగా పడుతున్నాడు. కాబట్టి ఆయన చెప్పేదానికి చాలా విలువ ఉంటుంది కదా. మిగతా ఎంతమంది అయినా ఉండొచ్చు, ఏదో కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి, ఒక చోట పెద్ద మర్రి వృక్షం ఉంటుంది. అప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాం మనం? వీటి మర్రి వృక్షానికి ప్రాధాన్యత ఇస్తాం. అట్లా మనం ఈ హెర్బర్ట్ స్పెన్సర్ అన్న ఆయనకి ప్రాధాన్యతనిస్తూ, అంటే వీళ్ళు చిన్న చిన్న వాదనలు ఏదైనా చేసినప్పటికీ, చిన్న చిన్న సిద్ధాంతాలు ఏదైనా చేసినప్పటికీ వీళ్ళు మొక్కల్లాంటి వాళ్ళు ఇవన్నీ దాంట్లో కలిసిపోయినాయి. దానికి అనుగుణంగానే కానీ దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఏమీ చేయలేదు వీళ్ళు. కాబట్టి హెర్బర్ట్ స్పెన్సర్ యొక్క ఆలోచన ఫైనల్ గా అక్కడ ప్రాచుర్యంలో ఉండింది ఆ సమయంలో, ఆ కాలంలో. కాబట్టి ఆయన ఏదైతే ప్రతిపాదించాడో దానికి సంబంధించి మనం ఎట్లాగా చెప్పగలుగుతున్నాం అంటే ఈసోటరిసిజం. మనం తూర్పు దేశాలకి సంబంధించిన జ్ఞానం మన దగ్గర అందుబాటులో ఉంది కాబట్టి దాని ఆధారంతో తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవిత్ర గ్రంథాల్లో దాగి ఉన్నటువంటి నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నటువంటి ఆ సంకేతమయం అవన్నీ దాంట్లో ఉన్న విషయం ఈసోటరిక్. ఆ జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఈసోటరిసిజం ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని దాంతో ఇది చూసినప్పుడు అంటే అదేమిటి, మూలం నుంచి, ప్రారంభం నుంచి దర్శించబడిన విషయం అది. అనంతత్వం నుంచి వచ్చింది, దానికి సంబంధించింది. ఈసోటరిసిజం ప్రతిపాదించే విషయం ఏదైనా కానీ అనంతత్వం నుంచి, ఆ మూలం నుంచి దిగువకి ఎలాగో వచ్చిందన్న విషయం చెప్తూ వచ్చింది అది. ఇదేమో భౌతికంగా, స్థూలంగా ఈ స్థూల జగత్తు నుంచి రూప జగత్తుకి పరిమితం అవుతూ, పదార్థానికి పరిమితం అవుతూ ఈ పదార్థాన్ని ఏదో నడిపిస్తోంది అన్నట్టుగా అది కూడా
భౌతికమైన విషయంగానే. ఆ అన్నోబుల్ యొక్క తెలియబడట్లేదు అనేది అక్కడ వరకు వచ్చారు. ఆ తెలియబడనిది ఏంటంటే, ఈ భౌతికమైన విషయము, ఈ విషయంగా ఆయన వ్యక్తమవుతున్నాడు అన్నట్టుగా అది చెప్పుకుంటూ వచ్చారు. పూర్తిగా అక్కడ అర్థం రాలేదు. ద ఎనర్జీస్ ఆఫ్ కాస్మిక్ సబ్స్టెన్స్ ఓన్లీ. అంటే ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, ఈ మొత్తం ఈ సమస్త విశ్వానికి ఆధారమైనటువంటి పదార్థం. ఎంత నడవటానికి ఆధారమైనది. ఆ ఫోహత్ అనే మనకి అంటే రూట్ ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. ఈ తర్వాత ఈ రెండిటికి అనుసంధానంగా ఫోహత్ అనే ఒకటి ఎనర్జీ సంబంధించి వచ్చింది. ఆ ఫోహత్ని దృష్టిలో పెట్టుకుని అంటే ఐడియేషన్ అన్నది ఇక్కడ గమనికలోకి రాలేదు. అంటే సగం మాత్రమే వచ్చింది ఇక్కడ కాస్మిక్ సబ్స్టెన్స్ పదార్థంగానే వీళ్ళు ఆలోచించారు. హెర్బర్ట్ స్పెన్సర్ యొక్క విషయం. ఇట్లా మనం అంటే ఆయన ఎవరో తెలియదు మనకి. ఆయన సిద్ధాంతం ఏంటో, ఆ సిద్ధాంతం ఇప్పుడు ప్రాచుర్యంలోనూ లేదు. ఆ సిద్ధాంతం ద్వారా ఇప్పుడు ఏమైంది, పూర్తిగా భౌతిక స్థాయిలోకి వచ్చేసాం మనం. అంటే అది దేనికి దారి తీసింది, వాళ్ళ సిద్ధాంతాలన్నీ పూర్తిగా భౌతికంగా ఇంకా సూక్ష్మమేమీ లేదు అన్నట్టుగా పూర్తి భౌతిక స్థాయికి రావడానికి అది ఉపయోగపడింది. అందుకనే అది మెటీరియలిస్టిక్ లీథల్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ థాట్ అని చెప్పబడింది. మరణపూర్వకమైనటువంటి నాశనానికి దారి తీసేదిగా అది ఉన్నది ఆ థాట్. ఇప్పుడేంటి మనం ఏదైతే మనం స్పష్టంగా ఈ సీక్రెట్ డాక్టర్‌ని ఏది ప్రతిపాదిస్తూ ఉందో, ఈ ఇసోటరిసిజం ఏది ప్రతిపాదిస్తుందో, అది మనలో మేల్కాంచటానికి వీలుగా ఇట్లా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇవన్నీ అపరిపూర్ణంగా ఎట్లా ఉన్నాయో వాటి విషయం తెలియచేస్తూ, ఆ పరిపూర్ణత్వం దాంట్లో ఎలాగ లేదో చెప్తూ, పరిపూర్ణమైన విషయం ఇదిగో ఇది అని మనకి అందుబాటులోకి తేవడం. ఆ పరిపూర్ణ విషయం పట్ల మనం మేల్కాంచటానికి, మన మనస్సు, హృదయం అటువైపుకి మరల్చటానికి వాళ్ళ గురించి కొంత చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు అవన్నీ లేకుండా నేరుగా ఇది పరిపూర్ణము, ఇది ఇట్లా ఇదండి స్థితి అని అన్నామనుకోండి. అప్పుడేంటి మళ్ళీ ఇంకొకటి బయలుదేరుతుంది మనకి. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా ఉన్నదాన్ని 2 చేయటం. అంతే. ఏదైనా ఒక విషయం మన దగ్గరకొచ్చిందంటే 2 చేసేస్తాం దాన్ని. ఒక డౌటు. ఇది ఇలాగే ఎందుకు ఉండకూడదు అని అది వాస్తవం కాదు, యథార్థం కాదు అన్నట్టుగా ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టడానికి చూస్తాం మనం. అందుకని ముందే ఇదిగో ఆ సిద్ధాంతం అలాగుంది, ఈ సిద్ధాంతం ఇలాగా ఉంది. ఇదిగో అసలైన పరిపూర్ణమైనటువంటి దాంట్లో ఏవేవైతే చర్చింపబడలేదు, దాంట్లో ఏవేవైతే అపరిష్కృతముగా ఉన్నాయో, పరిష్కారం చూపించలేకపోయారో ఆ సిద్ధాంతాల్లో, ఈ సిద్ధాంతము, ఈ ఇసోటరిసిజం మీకు పూర్తిగా పరిపూర్ణముగా మీకు అందింపబడుతుంది. అన్ని అపరిష్కృతం అన్నది లేకుండా పూర్తిగా పరిష్కరించి మీకు అందింపబడుతుంది అనేటప్పుడు కల్లా ఏంటి, ఇంక ఇక్కడ మనకి డౌట్ ఇక రాదు. ఎందుకంటే డౌట్‌కి సంబంధించింది ఆల్రెడీ మనకు ముందుంచారు. కాబట్టి మనకి సహజ అలవాటు ఏంటి, సహజ స్వభావము డౌట్. ఆ డౌట్ దాని ద్వారా ఎళ్ళిపోయిందిక. కాబట్టి అసలు దాంట్లోకి మనం రావడానికి వీలవుతుంది. అందుకనే ఎంతో శ్రమకొచ్చి ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరి సేకరించి మరి అందరూ ఎందుకు అనవసరంగా మరి వేస్టే కదా మనకు మామూలుగా చూస్తే. మనం ఏదో ఈ ఇసోటరిసిజం సంబంధించి ఆ మూలమైన విషయం ఏదైతే ఉందో దాన్ని చెప్పుకుంటా వచ్చేస్తే అయిపోతుంది కదా. వీళ్ళ సిద్ధాంతాలు, ఈ సిద్ధాంతం ఏంటి మరి ఇదేమన్నా పరిపూర్ణమైన సిద్ధాంతమా మరి? కాదు. మెటీరియలిస్టిక్ థాట్‌గా ఉందిది. అది నిలబడేది కాదు.
ఈ మూలానికి సంబంధించి మనం విషయం చెప్పుకుందామంటే అది అది తర్కానికి నిలబడదప్పుడు అది. అయినా గాని మనం చెప్పుకుంటున్నామంటే, మనకి మన సహజ స్వభావమైనటువంటి పాఠకుడికి ఎవరైతే ఈ గ్రంథాన్ని పట్టుకొని, ఇది చదువుదాం, ఇది తెలుసుకుందాం, దీంట్లో ఉన్న విషయాన్ని మనం దీని పట్ల మనం మేల్కొంచుదాం అన్నట్టుగా ఎవరైతే ఇక్కడ కూర్చొని ఇది పట్టుకున్నారో ఈ గ్రంథాన్ని, దీన్ని ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో, ఎవరైతే వింటున్నారో, వాళ్ళలో సహజంగా పైకి ఎగసే ఒక విషయం మన దగ్గరకొచ్చినప్పుడు, దానికి ప్రతిగా ఎందుకంటే 2 ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. సృష్టి మొత్తం 2 ఫోర్సెస్‌తో సెంట్రిపెటల్, సెంట్రిఫ్యూగల్. కేంద్రానికేసి ఒకటి, కేంద్రం నుంచి పరిధికేసి ఒకటి. ఒకటి రాంగానే ఏమవుతుంది? ఇంకోటి మనది దాంట్లోకొచ్చేస్తుంది. అప్పుడు డౌట్. అందుకని ముందే ఆ డౌట్‌లన్నిటిని మన మన కొత్త డౌట్ రాకుండా ఇక వాటికి సంబంధించిన విషయాలు మన ముందుంచి ఇగో అవన్నీ అలాగా అపరిష్కృతంగా ఉన్నాయి. అపరిపూర్ణముగా ఉన్నాయి. ఈ సిద్ధాంతం, ఈ ఈసోడరిసిజం అన్నది ఈ సీక్రెట్ డాక్ట్రిన్‌లో ఏదైతే ప్రతిపాదించబడిందో దాని ప్రకారమే ఈ సమస్తం ఈ సృష్టి యొక్క అమరిక, కూర్పు అందింపబడింది. ఇది నేరుగా మనం స్వీకరించడానికి అవకాశం ఏర్పడుతుంది. వితౌట్ డౌట్ ద కో-ఎటర్నల్ యాస్పెక్ట్ ఆఫ్ ద వన్ రియాలిటీ ఒకటి వాస్తవంగా యథార్థంగా ఉన్నది ఏదైతే ఉందో అది ఒకటి వన్ రియాలిటీ. ఒకటి అనే సంఖ్య కూడా ఎందుకు చెప్తున్నా అంటే మనం అనేకంలో ఉన్నాం కాబట్టి. అదే ఈ అనేకం అనేది లేకపోతే ఇక ఒకటి అనేది లేదు ఇక. ఉన్నది అంతే. రియాలిటీ. దానికి వన్ అని తగిలించాల్సిన పని లేదు ఇక. అయితే మనం అనేకత్వంలో, భిన్నత్వంలో ఉన్నాం కాబట్టి ఇన్ని రకాలు కాదు, ఉన్నది ఒకే ఒకటి. ఆ ఒకటే ఇన్ని రకాలుగా మారింది అన్న విషయం మనకి బోధపడటం కోసం వన్ రియాలిటీ. ఆ వన్ రియాలిటీ ఏదైతే ఉందో aspect of the one reality, the co-eternal aspect of the one reality. మనకి ఇప్పుడు మెటీరియలిస్టిక్ థాట్‌కి సంబంధించి అంటే రూప జగత్తుకి సంబంధించిన విషయంలోనే ఈ రెండిటిని తీసుకొచ్చారు. ఈ రూప జగత్తుని ఏదో ఒక ఎనర్జీ అంటే రూప జగత్తు ఈ రూపాలన్నీ ఈ పదార్థం అలా వ్యక్తమై అది కదలటానికి ఒక శక్తి ఏదో ఉంది, ఒక ఎనర్జీ అన్నది అంటే ఆ ఎనర్జీ కూడా ఎట్లాగా చెప్తున్నాం మనం ఫిజికల్ యాస్పెక్ట్‌గా. దానివల్ల ఏమైంది 2 కలిపి ఆ రూప జగత్తుకి పరిమితం అయిపోయింది. ఇంకా ఇక్కడ ఆ జీవము అన్నది, ఆ చైతన్యం అన్నది దీంట్లోకి రాలేదు. ఈ సిద్ధాంతంలో చైతన్యము అన్నదానికి అంటే వన్ రియాలిటీ అన్నదానికి సంబంధించి దీంట్లోకి రాలేదు. The co-eternal aspect of the one reality, cosmic ideation, the పురుషుడు, cosmic ideation, cosmic root substance. అది కదా మనకి 2 విభాగాలు. ఫస్ట్ మొట్టమొదటగా మనకి అందుబాటులోకి వచ్చింది. అంతకుముందుది మనకు అన్నోవబుల్. అది తెలియబడేది కాదు. సముద్రం, నది సముద్రంకెళ్ళింది, నది లేదక్కడ. అట్లా మనకి అది అన్నోవబుల్. తెలియబడేది కాదు. ఇక్కడ తెలియబడటం ఎక్కడి నుంచి మనకొచ్చింది? కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్. ప్రకృతి, పురుషుడు అంటే పదార్థము, రూపము, ఈ రూప జగత్తుకి సంబంధించినటువంటి సమస్తము. అలాగే ఈ పురుషుడు ఈ సమస్తానికి ఆధారంగా ఉన్నవాడు పురుషుడు. ఆ కాస్మిక్ ఐడియేషన్ ఈ హెర్బర్ట్ స్పెన్సర్ యొక్క సిద్ధాంతంలో గమనికలోకి రాలేదు. అందుకని అది అపరిపూర్ణము అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. యాజ్ టు ఇట్స్ ఫెనామెనా గురించి చెప్పాడు. ఫెనామెనా ఎట్లాగా కదులుతూ ఉందో చెప్పాడు.
కానీ ఈ ఫెనామెనాకి అంటే ఈ వ్యక్త సృష్టికి ఆధారమైనటువంటి అవ్యక్తం ఏదైతే ఉందో కాజ్, అది ఇక్కడ ప్రస్తావన రాలేదు. అది నోమెనన్ అన్నది ప్రస్తావనలోకి రాలేదు. ఇట్ సీమ్స్ నాన్ ఎగ్జిస్టెంట్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద గ్రేట్ థింకర్. కాబట్టి ఈ విషయానికి సంబంధించి అతని మనసులో ఏమాత్రం కొంచెం లేశ మాత్రం కూడా ఆలోచన ఉన్నట్టుగా మనకు అనిపించటం లేదు ఆయన యొక్క సిద్ధాంతాన్ని మనం పరిశీలిస్తే. అది సగం సగంగా ఉన్నట్టుగా అయిందన్నమాట. పూర్తిగా పరిపూర్ణంగా అది ఆ సిద్ధాంతం మనకి సృష్టికి సంబంధించిన విషయాన్ని మన ముందు ఉంచలేకపోయింది. ఎందుకని ఆయన తీసుకొచ్చింది హెర్బర్ట్ స్పెన్సర్ని? మరి ఆ రోజుల్లో ఉన్న ప్రముఖమైనటువంటి థింకర్ ఆయన, ప్రముఖమైనటువంటి ఆలోచన పరుడు. మరి ఆయన్ని అనుసరిస్తూ ఉంటారు కదా. మరి ప్రముఖుడు అంటే అర్థం ఏంటి? ఎంతో మంది ఆయన అనుసరిస్తున్నారు కాబట్టి ఆ ఆలోచనకి ఆ సిద్ధాంతానికి ఆకర్షితులై దాన్నే వాస్తవం అనుకుంటూ దాన్నే ఆ ఆలోచననే ముందుకు తీసుకువెళ్తున్నారు కాబట్టి దాంట్లో ఉన్న లోటు ఏంటో మనకి చెప్పకపోతే మరి అది ఎలాగా కంటిన్యూ అవుతుంది? దీన్ని అంగీకరించరు. మనం ఇసోటరిసిజంగా చెప్తున్న విషయాన్ని అంగీకరించరు. అందువల్ల దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఉన్న లోటుని మనకి చూపిస్తూ, ఆ లోటు ఇలాగ లోటు ఉందని మనకు ఎలాగ తెలిసింది? ఇసోటరిసిజంలో పరిపూర్ణంగా మనకి ఈ విషయం అందటం వల్ల మనం దర్శించటం వల్ల is absolutely omitted from consideration. కాస్మిక్ ఐడియేషన్ అన్నది ఏదైతే ఉందో అది పూర్తిగా వదిలివేయబడింది. దాంట్లో వదిలివేయబడింది. Without doubt, this one-sided mode of dealing with the problem ఇప్పుడేమైంది? ఒక సైడ్ గానే ఒక వైపు నుంచే మనం చూసినట్టయింది. అంటే బి వైపు నుంచి చూస్తూ ఏబి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మొత్తం ఈ ప్రపంచంలోనే ఆలోచన పరులు, థింకర్స్, ఫిలాసఫర్స్, ఇట్లా రకరకాలైన వాళ్ళు అంటే ఈ సృష్టి గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండుగా ఉన్నారు. రెండు భాగాలుగా చీలి ఉన్నారు. ఒకటి ప్రారంభము, ఒకటి ముగింపు. స్థూలం దగ్గర నుంచి మనకి ఏదైతే వ్యక్తం అవుతుందో అక్కడి నుంచి మొదలుపెట్టి పరిశోధిస్తున్న వాళ్ళు కొంతమంది, మూలం దగ్గర నుంచి దర్శించిన వాళ్ళు కొంతమంది. ఇప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి సిద్ధాంతం కానీ, పరిపూర్ణమైనటువంటి ఈ సృష్టికి సంబంధించిన విషయం కానీ మనకి ఎవరి ద్వారా తెలియబడుతుంది? దర్శించిన వాళ్ళ ద్వారా మాత్రమే తెలియబడుతుంది. ఎందుకంటే వాళ్ళు మూలం నుంచి చూశారు కాబట్టి, ఏ దగ్గర నుంచి వాళ్ళు చూశారు కాబట్టి. ఎందుకంటే ఏ దగ్గర పూర్తి వివరాలు ఉంటాయి, బి దగ్గర లేవు వివరాలు. బి ఆగిపోయింది, ముగింపు. అది ముగింపు దగ్గర ఇంకా వివరాలు ఏముంటాయి? వివరాలు కావాలంటే మళ్ళీ దాన్ని పట్టుకుని అలాగా ట్రేస్ చేస్తూ అదే దారిలో వెనక్కి 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 వెళ్ళాలి. అదే ప్రారంభం అనుకోండి, మొత్తం వివరాలన్నీ అక్కడ ఉన్నాయి. ఇన్ని అంగుళాల, అది తిన్నగా గీయాలా రేఖ, స్ట్రైట్ లైనా, లేకపోతే స్లాంట్ గా గీయాలా, లేకపోతే వర్టికల్ లైనా, హారిజాంటల్ లైనా, ఈ విధంగా ఎంత కోణంతో గీయాలి, ఎంత లెంగ్త్ తో, ఎంత పొడవుతో గీయాలి, ఈ వివరాలన్నీ ఎక్కడ ఆగిపోవాలో ఏ దగ్గర ఉంది వివరం. అది మూలం యొక్క గొప్పతనం. అంటే మూలం దగ్గర పరిపూర్ణం, సమస్త విషయాలు అక్కడ మనకు అందుబాటులోకి వస్తాయి. బి దగ్గర ఇక్కడ ఆగిపోయిందండి, ఇక్కడ ఆగాను నేను, అంతే. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, నువ్వు ఇక్కడికి అని అంటే సమాధానం లేదు దాని దగ్గర. మనం వెళ్ళాలి, వెనక్కి. omitted from consideration. Without doubt, this one-sided mode of dealing, ఇట్లా మరి ఒకవైపు నుంచే ఏదైనా ఒక విషయం గురించి మనం ఒక నిర్ణయానికి రావాలి అంటే
మరి అన్ని రకాలుగా ఆలోచించాలి కదా. ఏదో మనకి తోచినట్టుగా, మనకి స్ఫురించినట్టుగా, మనకి ఎంతవరకు అనిపిస్తుందో దాని వరకే ఆలోచిస్తూ, అక్కడ ఒక నిర్ణయం తీసేసుకుంటే మనం, అది వన్ సైడెడ్ అయిపోతుంది. మరి 360 డిగ్రీలు ఉన్నది. 360 వైపుల నుంచి మనం చూడొచ్చది మరి. అట్లా అన్ని వైపుల నుంచి చూసి సమగ్రంగా, పరిపూర్ణంగా మనం దాని గురించి చెప్తేనే కదా మరి అది పూర్తయ్యేది. వన్ సైడెడ్ మోడ్ ఆఫ్ డీలింగ్ విత్ ద ప్రాబ్లమ్ ఈస్ డ్యూ లార్జ్లీ టు ద pernicious Western practices of subordinating consciousness. ప్రాబ్లం అంటే సృష్టికి సంబంధించి ఏంటి, మన మనం ఎట్లాగ వచ్చాము ఇక్కడికి, ఈ సృష్టి ఎలాగా ఆవిర్భవించింది, ఈ వ్యక్తి సృష్టి ఇక్కడ నిలబడి ఉంది, దీన్ని తెలుసుకోవటం, అది సత్య విచారం. ఆ సత్య విచారంలో ఇటువంటి సిద్ధాంతం అంటే ఆయన తయారు చేశారు. అయితే దానికి సంబంధించి లార్జ్లీ డ్యూ టు ద పెర్నిషియస్, దీనికి సంబంధించి మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. ఇంకా 2-3 విషయాలు చెప్పుకొని మనం ఇక రెండవ స్టాంజాలోకి మనం ప్రవేశిద్దాం. ఆ వారధిని దాటి రెండో స్టాంజాలోకి వెళ్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. వాసుదేవ. వాసుదేవ. 2 విషయాలుగా కలిపి చెప్పుకుంటున్నాం, స్పిరిట్ అండ్ మ్యాటర్. ఒక మ్యాటర్ వైపుకే కాకుండా. ఓకే. వాసుదేవ.